ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ 4వ అధ్యాయం. సావధానంగా వినండి. పౌలు కొరింథు సంఘానికి రాస్తూ అన్నాడు, ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకుండా, దేవుని వాక్యమును వంచనగా బోధించకుండా, సత్యమును ప్రత్యక్షపరచడము వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్ములను మేమే దేవుని సముఖమందు మెప్పించుకుంటూ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశిస్తున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా ఉండే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేశాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మా హృదయాలలో ప్రకాశించాడు. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవడము లేదుగాని క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభువని, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటిస్తున్నాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దైవసేవలో మనకు ఎదురయ్యే శ్రమలలో మనకు ఎంతో ఆదరణ ఉంది. 1 నుండి 4వ అధ్యాయం వరకు అంతా ఆదరణ సందేశమే. ఆదరణ శిఖరానికి తీసుకుపోతూ పౌలు మనల్ని 4 మెట్లు ఎక్కించాడు. 1వ అధ్యాయంలో మన జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో, సంఘర్షణల్లో ఆదరణ. 2వ అధ్యాయంలో పశ్చాత్తప్తుడైన విశ్వాసికి ఆదరణ. 3వ అధ్యాయంలో సువార్త సేవలో ఆదరణ. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో క్రీస్తు కోసం మనం అనుభవించే శ్రమలలో ఆదరణ. దేవుడు మనకు అప్పగించిన సందేశం దేవుని నుండి వచ్చింది. ఇది మానవుల ఆలోచనను బట్టి వచ్చింది కాదు. సువార్త ప్రణాళిక మానవాతీతమైన పరిమాణం కలది. దేవుడు తన మహాకృపచేతనే ఈ అద్భుత సువార్తను మనకు అప్పగించాడు. దానిని ప్రకటించమన్నాడు. దేవుడు కరుణాసంపన్నుడు. దేవుని కనికరము ఎన్నటికీ తరుగుబోనిది. మనలో ప్రతి ఒక్కరికి దేవుని కనికరము ఎంతైనా కావాలి. ఇది ఆయన కృప, కనికరము. గనుక మనము ఏమాత్రము నిరుత్సాహపడము. మనము దేవుని కృపయందు ఆనందిస్తాము. క్రైస్తవం దేవుని కృపాసువార్త. లోకంలోని మతాలకు క్రైస్తవానికి ఉన్న తేడా ఇది. లోకంలోని మతాలన్నీ నిన్నేదో చెయ్యమంటాయి గాని సువార్త అంటోంది అంతా ప్రభువే చేశాడు, నీవు రక్షణకు చేయవలసింది ఏదీ లేదు. ఇది నమ్మాలి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. ఆయన దగ్గరికి రావాలంటే విశ్వాసమే ఏకైక మార్గం. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టుడై ఉండడం అసాధ్యం. మతాలలో ప్రతి ఒక్కటి దేవుని దగ్గరికి తమ స్వంత మార్గాలను ఉపదేశిస్తాయి. యేసు యొక్క జీవిత చరిత్రను నీవు ఎరుగుదువు, అది చాలదు. యేసు మన పాపముల కోసమై చనిపోయాడు. యేసు మన కొరకై చేసిన శిలువ బలియాగాన్ని నమ్మాలి. మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. అది రక్షణ. నీవు దేవుని కొరకు చేసింది కాదు, దేవుడు నీ కొరకు చేసింది రక్షణ కార్యం. పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. నేను హెబ్రేయుణ్ణి, పరిసయ్యుణ్ణి, ధర్మశాస్త్రమిచ్చే నీతిని నమ్మాను. ఈ విధంగా నా స్వంత రక్షణను సంపాదించుకుందామనుకున్నాను అని సాక్ష్యమిచ్చాడు. కాని ఆ తరువాత దమస్కు మార్గంలో యేసుక్రీస్తును కలుసుకున్నాడు. యేసును స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 8-9 వచనాలలో పౌలన్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై
ఆయన యందు అగపడాలని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. శ్రోతలు, స్వనీతి మనకు ఎందుకు కొరగాదు. క్రీస్తు నీతి కావాలి. నీ స్వశక్తి సామర్థ్యాలతో నీవు ఆయన సన్నిధిలో నిలువలేవు. ధర్మశాస్త్ర నీతి కాదు. క్రీస్తునందు అగపడాలంటే ఆయన ఇచ్చే నీతి వస్త్రాలే ధరించాలి. దేవుని కృపా కనికరము మనకు చాలు. దేవుడు మనల్ని ప్రేమించి తన కృపచేత మనకు రక్షకుణ్ణి ప్రసాదించాడు. మన రక్షణకు ఆధారం దేవుని కృప. మనము రక్షించబడిన తరువాత ఆయన సువార్త శక్తి మనలో పనిచేస్తూనే ఉంటుంది. క్రీస్తునందలి మన విశ్వాసం కేవలం మానసికం కాదు. క్రీస్తునందు నూతన జన్మ ఇది. క్రీస్తు నిన్ను నన్ను రక్షించాడు అంటే మనమే సువార్తకు ఫలితం. సువార్త మనల్ని కన్నది. సువార్తను ప్రకటించే వ్యక్తి ఎవరైనా పరిశుద్ధుడై ఉండాలి. రహస్యమేమీ లేదు, అంతా తేటగా కనపడుతుంది. అవమానకరమైనది ఏదీ మన యందు ఉండదు, జరగదు. దాచిపెట్టేది ఏదీ లేదు. కుయుక్తి, వంచన మనలో ఏ కోశాన ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని కల్తీ చేయకూడదు. బహిరంగంగా, సూటిగా, తేటగా ఈ సువార్తను ప్రకటిస్తాము. దేవుని సన్నిధిలో నుండి ప్రతి ఒక్కని మనస్సాక్షితో మాట్లాడతాము. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మమ్ములను మేము పరిచయం చేసుకుంటాము. వేషధారణ మనకెంతో దూరం. మన బోధ, మన ప్రవర్తన ఒకదాన్నొకటి బలపరచాలి. యేసుక్రీస్తు ఆమోదించిన జీవిత విధానం మనది. మనం పరిపూర్ణులమని కాదు, పరిపూర్ణత దిశగా సాగిపోతాము. 1 కొరింథీ 9:16 పౌలన్నాడు, అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. నీ నోటి మాటకు, నీ ప్రవర్తనకు పొందిక ఉండాలి. దేవుని ఆత్మశక్తితో ఆత్మ పలికించే మాటలే మనం పలకాలి. అంకిత భావంతో తేట అయిన మనస్సాక్షి గలిగి పౌలు బోధించాడు. మనము అంతే. సంఘంలో ప్రతి వ్యక్తి సువార్తను ప్రకటించే స్థితికి రావాలి. దైవ సేవకులు వారిని ప్రోత్సహించాలి, బలపరచాలి. కాపరి గొర్రెలను కనడు, గొర్రెలే గొర్రెలను కనాలి. సంఘ బిడ్డలారా, మీలో ప్రతి ఒక్కరూ ఒక సాక్షిగా ఇరుగు పొరుగు వారు నమ్మేటట్లు మాట్లాడి వారిని ప్రభువు వైపు ఆకర్షించాలి. సైతాను ప్రస్తుత యుగానికి దేవుడు, దేవత. ఈ లోకం, ఈ ప్రకృతి సౌందర్యం అంతా దేవునిది. అయితే ఈ యుగానికి సైతానే దేవుడై కూర్చున్నాడు. ప్రస్తుత దుష్టయుగానికి దుష్టుడైన సైతానే దేవుడు. అధిష్టాన దేవత సైతానే. వీడు విశ్వాసులనేమీ చెయ్యలేడుగాని అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు. అందుకే వారికి సువార్త ఎంత చెప్పినా అర్థం కాదు. వెలుగు నీ చుట్టూరా ఉన్నా నీకేం కనపడటం లేదు అంటే నీవు గుడ్డివాడివి. కొందరు సువార్తను నమ్మలేము అంటున్నారు. లోపం సువార్తలో లేదు గాని నమ్మలేని వారిలో ఉన్న పాపం వారిని అలా గుడ్డివారిని చేసి విడిచింది. నీవు బైబిల్ను నమ్మవా? అది బైబిలు తప్పు కాదు, నీ తప్పు. అది నీ పాపం, నీ గుడ్డితనం మాత్రమే. దీనికంతటికీ కారకుడు సైతాను. నీవు రక్షించబడగోరితే రక్షకుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యమే వెలుగు. నీ కండ్లు తెరిచి చూడగలిగితే యేసే నీకు వెలుగై కనిపిస్తాడు. పాపాన్ని ప్రేమించేవాడు యేసు వద్దకు రావడానికి ఇష్టపడడు. పశ్చాత్తప్తుడివై కండ్లు తెరువమని ప్రభువును అడుగు. పరిశుద్ధాత్మ నీకు వెంటనే కనువిప్పు కలిగిస్తాడు. యేసు ముఖ సందర్శనం నిన్ను నిలువెల్లా వెలిగిస్తుంది. దేవుని స్వరూపము గల క్రీస్తు ప్రకాశం వారిలోకి రావాలంటే వారికి కనువిప్పు కలగాలి. ఇది మహిమ సువార్త. ఎందుకనగా క్రీస్తు మహిమను అది బయలుపరుస్తుంది గనుక. మనము ప్రకటించేది ప్రభు అయిన యేసుక్రీస్తును. అయితే శత్రువు ఉన్నాడు. క్రీస్తు ప్రత్యక్షం వారు చూడకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు. సువార్త విషయంలో ప్రజలను గుడ్డివారిగా, కుంటివారిగా చేసేవాడు అపవాది సైతాను.
మానసిక అంధులు యేసును చూడలేరు. యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సువార్తను ప్రకటించటమే ప్రజాసేవ. ప్రజలకు మనము సేవకులం. 7వ వచనం. అయినా ఆ బలాక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండేటట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు ఉన్నది. ఎటుపోయినా శ్రమపడుతున్నా ఇరికించబడే వారము కాము. అపాయములో ఉన్నా కేవలము ఉపాయము లేని వారము కాము. తరుమబడుతున్నా దిక్కులేని వారము కాము. పడద్రోయబడినా నశించే వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడడానికి యేసు యొక్క మరణానుభవమును మా శరీరములందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము. కావున మాలో మరణము, మీలో జీవము కార్యసాధకమవుతున్నాయి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేసేలాగున సమస్తము మీ కొరకే ఉన్నవి. శ్రోతలు వింటున్నారా? దేవుడు వెలుగును సృజించాడు. సృష్టిలో దేవుని ప్రథమ సృజన వెలుగు. సృష్టి ఎప్పుడు జరిగింది అంటూ పరిశోధనలు, తేదీలు నిర్ణయిస్తారు. అది అలా ఉంచండి. సృష్టికర్త దేవుడే అని విశ్వసించడం ముఖ్యం. కొందరు క్రీస్తు పూర్వం 4004 సంవత్సరంలో సృష్టి జరిగిందంటారు. మనం నమ్మేది తేదీలు కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముతాము. నిత్యత్వానికి దేవుడు మన దేవుడు. ఆదికాండంలో ఆదిదేవుడు సృష్టికి ముందు నుంచే ఉన్నాడని చెప్పబడింది. దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతున్నాడు. వెలుగు కలుగుగాక అన్నాడు దేవుడు. వెంటనే వెలుగు కలిగింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని ఆదికాండంలో పలికిన దేవుడే ఇప్పుడు మన హృదయములలో ప్రకాశిస్తున్నాడు. దేవుడు తన మహిమను గురించిన జ్ఞానమును ఈ విధంగా క్రీస్తునందు మనకు వెల్లడిపరిచాడు. అగాధ జలములపై అల్లాడిన ఆత్మ ఇప్పుడు మన హృదయంలో ఉండి సంచలనం కలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన నిజస్థితిని మన చేత ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన జన్మ కలుగుతుంది. క్రీస్తు మహిమ సువార్త ప్రకాశం మనలో వెలుగుతుంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు సువార్త మహిమ ప్రకాశమిది. మనము ప్రభువు వైపు చూస్తున్నాము. ఆయన వైపు చూస్తే రక్షణ, ఆయన వైపే తేరి చూస్తూ ఉంటే శుద్ధీకరణ. మనమెంతో బలహీనమైన ఘటములమని ఆయనకు తెలుసు. కఠిన క్రమశిక్షణకు ఓపలేము. మనము మంటి ఘటములం, బలహీనమైన మట్టి పాత్రలం. కొంచెం దెబ్బ తగిలితే ముక్కలు చెక్కలైపోతుంది మట్టి కుండ. మంటి ఘటాలలో దేవుడు మహిమైశ్వర్యముంచాడు. ఈ మహిమైశ్వర్యం ఏమిటనుకున్నారు? ఇది యేసుక్రీస్తు సువార్త, మహిమ సువార్త. ఈ పాత ఓటి కుండలో సువార్త మహిమైశ్వర్యాన్ని మనము మోసుకు వెడుతున్నాము. మనము ప్రభువైన యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాము. మనల్ని గురించి మనం బోధించుకోవడానికి ఏముంది గనుక? యేసు కోసం మనం సువార్త సేవకులం, ప్రజాసేవకులం. మనమేదో గొప్ప పేరు ప్రఖ్యాతులు గల బోధకులము అనుకుంటాము గాని మనలో అంత గొప్ప ఏమీ లేదు. నీ సాక్ష్యమందు ప్రభువు మహిమపరచబడాలి. నిన్ను నీవు ఘనపరుచుకుంటే అట్టి సాక్ష్యం వల్ల ఎవరికీ ఏమీ మేలు కలగదు. నీ గర్వం వృద్ధి అవుతుంది, అంతే. మట్టి కుండలు అన్నప్పుడు మనకు గిద్యోను జ్ఞాపకం వస్తాడు. న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో గిద్యోను వృత్తాంతం ఉంది. గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. మిద్యానీయుల బారి నుండి తమ దేశాన్ని కాపాడే వీరులు 300 మంది మాత్రమే. ప్రతి సైనికుడి చేతిలో బూర, దివిటి, ఒక కొండలో దివిటి. ఇవి వీరి యుద్ధోపకరణములు. దూరం నుంచి చూచే వారికి వెలుగు కనిపించదు. మిద్యానీయుల మధ్యకు జొరబడి వెళ్లి కుండలు బద్దలు కొట్టారు. మట్టి కుండ పగిలితేనే కాని
వెలుగు బయటికి రాదు. ఈ మట్టి కుండలు పగలాలి. యేసు కోసం శ్రమపడడమంటే ఏమిటో పౌలుకు బాగా తెలుసు. ప్రసవ వేదన లేనిదే కాన్పు రాదు. మట్టి కుండ పగిలితేనే కాని అందులోని మహిమైశ్వర్యం బయటికి రాదు. మన పద్ధతిని, దేవుని పద్ధతిని కలగలుపు చేయకూడదు. సువార్త సేవలో సులభ పద్ధతులు, దగ్గర దోవలు ఉండవు. ప్రభువును వెంబడించేవారు ఆయన అడుగుజాడల్లోనే నడవాలి. మరో మార్గం లేదు. కష్టాలెన్ని వచ్చినా దైవ సేవకులు నిరుత్సాహపడరు. దేవుని ఆత్మ పౌలుకు అన్ని పరిస్థితుల్లో బలం చేకూరుస్తున్నాడు. శత్రువులు తనను వెంటాడుతున్నారు. అయితే దేవుడు తన సేవకుణ్ణి విడువలేదు. ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 12-13 వచనాల్లో పౌలన్నాడు, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవటానికే పరిణమించాయని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమనే సేనలోని వారికందరికీ, తక్కిన వారికందరికీ స్పష్టమైంది. చెరసాలలో ఉన్నప్పుడు కూడా ప్రభువు తనలో ఉన్నాడని పౌలు సాక్ష్యమిచ్చాడు. శత్రువు తనను పడద్రోశాడే కాని తనను నాశనం చెయ్యలేకపోయాడు. నా పరుగు జయప్రదంగా నేను ముగించగలిగాను అంటున్నాడు పౌలు. పౌలు బలహీనుడే కాని తాను నమ్ముకున్న యేసు ప్రభువు బలవంతుడు. రోమా సామ్రాజ్యపు రథచక్రాల క్రింద ఎంత బలవంతుడైనా తుత్తునీలైపోవాల్సిందే. కాని యేసు ప్రభువుకు చెందిన పౌలును ఏమీ చెయ్యలేకపోయాయి. పౌలు ప్రకటించిన రాజ్య సువార్త రోమా సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించి వేసింది. అది పౌలు విజయ రహస్యం. యేసు సువార్త సింహాసనాలను తల్లకిందులు చేసింది. మానవరీత్యా బలహీనుడైన పౌలును బలపరిచింది యేసు సువార్త. ప్రభువు అద్భుతాలు చేశాడు. అతి సాధారణ పద్ధతులు ప్రభువు వాడాడు. ఎలాగైనా యేసే విజేత. దేవుడు తన సేవకులను విడువడు, ఎడబాయడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ రోజుల్లో రాజీ మనస్తత్వం దేవుని బిడ్డలను ఆవేశిస్తోంది. వ్యక్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. పేరు ప్రఖ్యాతులు, ధనసేకరణ మొదలైనవి ప్రజాకర్షణ విధానాలుగా చలామణిలో ఉన్న రోజులివి. అయితే సువార్త సేవ సైతానీయ శక్తులపై యుద్ధం. యేసును హింసించిన లోకం యేసు ప్రజలను ద్వేషిస్తుంది అని వేరే చెప్పనక్కర్లేదు. దేవుని శత్రువులే మన శత్రువులు. దేవుని బిడ్డలారా, భయపడకండి. నేను దినదినము చనిపోతున్నాను. వధ కొరకైన గొర్రెలుగా ఎంచబడుతున్నాము. మరణదండనకు విధించబడిన అపోస్తలులము. యేసుతో సంయుక్తమైన మనకు ఆయనకు జరిగిందంతా జరుగుతుంది అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. 14వ వచనం నుండి విశ్వసించాను గనుక మాట్లాడాను అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్ములను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టుకుంటాడని మేము ఎరిగి విశ్వసిస్తున్నాము గనుక మాట్లాడుతున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషిస్తున్నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రము ఉండే ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేస్తున్నాయి. ఎందుకనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. శ్రోతలు వింటున్నారా? పౌలు మరణానికి భయపడలేదు. మరణము అంతం కాదు, సాక్ష్యమే కాదు, హతసాక్ష్యం కూడా గొప్ప సవాలు. సజీవుడైన క్రీస్తుతో సంయుక్తత పౌలుకు గొప్ప ధైర్యం. యేసును లేపిన పునరుత్థాన శక్తి మనది. బాహ్య పురుషుడు కృషించిన కొద్దీ అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు. రాబోయే మహిమ భారంతో పోలిస్తే ఇప్పటి శ్రమలు, వీటి భారం మనం ఎంతో చులకనగా ఓర్చుకోగలం. అతి తేలిక. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. అదృశ్యమైనవి నిత్యములు. మనం నిత్యత్వపు విలువల కోసం బ్రతుకుతున్నాము.
మనం పునాదులు గల పరలోక పట్టణం కోసం ఎదురు చూస్తున్నాము. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.